హరే కృష్ణ. సో ఇవాళ 10వ అధ్యాయము 16 నుండి 42వ శ్లోకాల వరకు మనము ఆ, ఇవాళ టెస్ట్ ఉండింది. సో దాంట్లో ఉన్నటువంటి ఆ, ప్రశ్నల యొక్క విశ్లేషణ ఇప్పుడు మనం చేద్దాం. మొట్టమొదటి ప్రశ్న: అర్జునుడు కృష్ణుని సర్వవ్యాపక స్వరూపాన్ని వివరించమని ఎందుకు అడిగాడు? ఆ, ఎందుకు అడిగారు? అర్జునుడికి ఏదో సొంతంగా డౌట్ ఉందని కాదు. ఇక్కడ చాలా మంది ఆ ఆన్సర్ రాశారు. అర్జునుడికి తన మనసులో కొన్ని సందేహాలు. అర్జునుడికి ఎటువంటి సందేహం లేదు. నేను ఆల్రెడీ ఆ క్లాస్లో చర్చించాను. అర్జునుడు శుద్ధ భక్తుడు. ఉమ్, ఇంకా అర్జునుడు మొట్టమొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగంలో తను ఏదో మతి కోల్పోయినట్టు, కన్ఫ్యూజ్ అయినట్టు, భ్రమలో ఉన్నట్టు చేశాడు. అది కూడా భగవంతుడి యొక్క యోగమాయ శక్తి వల్లనే. అర్జునుడు ఏడో మోహితుడు అయిపోడు, ఎందుకంటే తను నిత్య పార్షుడు, తను వచ్చింది ఆధ్యాత్మిక జగత్తు నుంచి. రైట్. భగవంతుడు ఈ యొక్క భగవద్గీత పలకాలనే సంకల్పం తన దగ్గర ఉండింది. అర్జునుడిని అడ్డు పెట్టుకొని భగవంతుడు భగవద్గీత మాట్లాడారు. రైట్. ఈ విషయము గీతా మహాత్మ్యంలో శంకరాచార్యుల వారు కూడా చెప్పారు. రైట్. పార్థో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సో ఆ విధంగా, సో అందుకనే సర్వోపనిషదో గావో ఆ యొక్క శ్లోకంలో కూడా ఉంది. ప్రభుపాదుల వారు కూడా చెప్పారు ఈ విషయం. సో అందుకనే ఇది గుర్తుపెట్టుకోండి. సో భవిష్యత్తులో ఎవరికి కృష్ణుడే పూర్ణ పురుషోత్తమ భగవానుడు అనే సందేహం రాకుండా ఉండడానికి కృష్ణుడే స్వయంగా తన నోటితో ఇది పలికితే అందరికీ క్లియర్ అయిపోతుంది. అందుకనే ఇటువంటి ప్రశ్నలు అడగడం అనేది జరిగింది. ఓకే. సో అందుకనే సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. ఇందులో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నన్ను దయచేసి మీరు అడగొచ్చు ఇప్పుడే. ఓకేనా? నేను ముందుకెళ్తున్నా, నన్ను ఆపొచ్చు మధ్యలో. రెండవ ప్రశ్న: ఈ క్రింది వాటిలో ఏది నిజము కాదు? రైట్. సో మాక్సిమం రైట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. అర్జునుడు కృష్ణుడి గురించి విన్నందుకు కొంత మేరకు విసుగు చెందాడు. అది నిజం కాదు. ఇన్ఫ్యాక్ట్ 16, 17 ఆ శ్లోకాలలో అర్జునుడు చెప్తారనమాట, మీ యొక్క దివ్య విభూతులను చాలా విస్తరణగా వివరించండి. నేను మీ యొక్క ఆ విభూతుల గురించి, మీ దివ్యమైన గుణాల గురించి ఎంత విన్నా కానీ నాకు తనివి తీరదు అని అర్జునుడు చెప్పారనమాట. ఇక్కడేం చెప్పాను? విసుగు చెందాడని చెప్పాను. సో అంటే అది కరెక్ట్ కాదు. రైట్. మిగతా ఈ 3 అనేది కరెక్ట్. ఓకే. నెక్స్ట్: భౌతికవాదులు కృష్ణుడి యొక్క నిజమైన స్థాయిని ఎందుకు అర్థం చేసుకోలేకపోతారు? సో ఎందుకంటే వాళ్ళు మహామాయ ప్రభావంలో ఉన్నారు. చాలా మంది యోగమాయ అని రాశారు, విచ్ ఇస్ అ రాంగ్ ఆన్సర్. నేను కావాలనేది పెట్టాను. యోగమాయ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? యోగమాయ మహామాయ తేడా ఏంటి? ఆ రోజు క్లాస్ లో చర్చించాం మనం. యోగమాయ అనేది భగవంతుడు యోగమాయలో ఉంటాడు. మామూలు మానవులంతా కూడా మహామాయ మోహంలో ఉంటారు. ఓకే. మామూలు మానవులు మోహంలో ఉంటారు, మహామాయలో ఉంటారు. ఇప్పుడు భగవద్గీతలో నేను చదివాను, యోగమాయ అనే ఉంది ప్రభుజీ, మహామాయ అని లేదు. ఏ శ్లోకంలో మాత చదివారు మీరు? శ్లోకం జ్ఞాపకం లేదు కానీ నేనైతే చదివాను ఈ రోజు. మాతాజీ ఏ అధ్యాయంలో ఉంది? మన 10th లోనే. చెప్పండి. సో మీరు యోగమాయ గురించి ఇంకా విస్తరించారు. అరుణ కుమారి మాతాజీ మీరు చెప్పింది అది పార్షియల్ అండర్స్టాండింగ్. ఇంకా మైత్రి మాతాజీ మీరు కొంచెం చెప్తారా ఏమైనా యోగమాయ గురించి? ప్రభుజీ, యోగమాయ అనే దాని గురించి యాక్చువల్లీ ఇక్కడ నేను కూడా రాంగ్ రాశాను. కారణం ఏంటంటే 17th శ్లోకాలో భాష్యంలో ఎలా ఇచ్చారంటే ఆ యోగమాయ శక్తి ద్వారానే అతడు సామాన్య మానవునికి కప్పబడము, వెల్లడి చేసుకోవడం జరుగుతుంది అని ఇచ్చారు ప్రభుజీ. సో దీన్ని బట్టి నేను ఇలా రాశాను. దానివల్ల కన్ఫ్యూజ్ అయ్యాను నేను. మీరు అక్కడ ఆ భాష్యంలో కేర్ఫుల్ గా చదవండి. యోగమాయ కృష్ణుడు కప్పబడి ఉంటారు యోగమాయ ద్వారా. నేను ఇక్కడ అడిగింది భౌతికవాదులు. మీకు అర్థం? భౌతికవాదులు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏం రాసింది? వారు యోగమాయ ద్వారా కప్పబడి ఉంటారు. కానీ యోగమాయ ద్వారా కప్పబడి ఉండేది కృష్ణుడు, వాళ్ళు కాదు. జనాలు కప్పబడి ఉండేది మహామాయ ద్వారా, అంటే దుర్గాదేవి. ఎస్. సో దాని అర్థం ఏంటి? ఇది ఇంకా కృష్ణుడు యోగమాయ ద్వారా కప్పబడి ఉన్నారు అనే విషయం కృష్ణుడు చెప్పారు భగవద్గీతలో.
నాహం అది ప్రకాశ సర్వస్య భక్తులకి యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి అని చాలా క్లియర్గా, అంటే నాహం ప్రకాశ సర్వస్య, నేను అందరికీ అవైలబుల్ గా లేను, ఎందుకంటే యోగమాయ సమావృత, నేను నన్ను యోగమాయతో కప్పుకున్నాను, అందుకనే నన్ను అందరు చూడలేకపోతున్నారు. సో యోగమాయ అనేది భగవంతుడి మీద ఉన్నటువంటి ఆవరణ, అది భగవంతుడు స్వయంగా తన కోరికతో కప్పుకుంటారు. ఏ విధంగానైతే భౌతికవాదులు నాస్తికులు వీళ్ళు భగవంతుడు గుర్తించలేకపోతారు. ఇక్కడ అడిగింది ఏంటంటే ప్రభు భౌతికవాదులనే కప్పబడింది అని చెప్పారు, విచ్ ఇస్ నాట్ రైట్, కరెక్ట్? అలాగే ప్రభుజీ ఈ యోగమాయతో కప్పబడ్డం అనేది శుద్ధ భక్తులకు కూడా జరుగుతుందా? ఎస్, ఈ పాయింట్ ఎవరు చెప్తారా అని ఎదురు చూస్తున్నా. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పారు. అర్జున మోహితం అవ్వడము అనేది కూడా మనం Yes, యాక్చువల్లీ చూస్తే యోగమాయ ద్వారానే జరిగింది కాబట్టి, సో correct. శుద్ధ So, భక్తులు ఇలాంటి యోగమాయ అనేది ఆధ్యాత్మికమైనటువంటి మాయ. అయితే దాని అర్థం ఏంటి? భక్తులు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఉదాహరణ యశోదమ్మ కానివ్వండి, వీళ్ళందరూ కూడా యోగమాయ ప్రభావంలో ఉన్నారు. అందువల్లే వాళ్ళు కృష్ణుడు, పూర్ణ పురుషోత్తమ భగవానుడు, అనంతకోటి బ్రహ్మాండములకు స్తోత్రం అనే విషయాన్ని మర్చిపోయి, అరే ఈయన నా పిల్లవాడు, వీడికి ఇప్పుడు నేను పాలు ఇవ్వకపోతే చచ్చిపోతాడు, ఆ భావంతో, వాత్సల్య భావంతో వాళ్ళు కృష్ణుణ్ణి ఆరాధిస్తున్నారనమాట. సో అది ఎలా? యోగమాయ ప్రభావం వల్ల, రైట్? సో యోగమాయ అనేది భగవంతుడిని ఇంకా భక్తుడిని దగ్గర తీసుకొస్తుంది, రైట్? మహామాయ అనేది ఒక వ్యక్తిని భగవంతుడి నుంచి దూరం తీసుకెళ్తుంది. రెండింటికి చాలా తేడా ఉందన్నమాట. ఓకే, క్లియర్ అందరికీ? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? భాగ్యలక్ష్మి మాతాజీ, ఇస్ ఇట్ క్లియర్? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను ప్రభుజీ. నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యి అట్లా పెట్టాను ప్రభుజీ. నేను కావాలని అది పెట్టాను. అలాంటి వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేశారు ప్రభుజీ ఇక్కడ. పూర్తిగా అర్థం చేసుకోలేని వాళ్ళం మేము. పర్వాలేదు, ఇప్పుడు అర్థమైపోయింది కదా. దట్ ఈస్ అర్థమైంది ప్రభుజీ. ఎస్, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనము కేర్ఫుల్ గా చదవాలి. తాత్పర్యంలో ఏమి రాశారు ప్రభుపాదుల వారు, ఇక్కడ రాయబడింది ఏందనేది చాలా క్లియర్ గా ఉంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి లైఫ్ లో. యోగమాయ అనేది ఆధ్యాత్మికమైన శక్తి, అంతరంగ శక్తి. మహామాయ అంటే బహిరంగ శక్తి, దుర్గాదేవి. ఓకే, మహామాయ జీవులను భగవంతుడి నుంచి దూరం తీసుకెళ్తుంది, భౌతిక ఆశలు, భౌతిక కోరికల ద్వారా. ఇంకా యోగమాయ అనేది భక్తులను భగవంతుడికి దగ్గర తీసుకొస్తుంది, రైట్? అర్జునుడు ఈ విధంగా మోహితుడై ప్రవర్తించడం అనేది కూడా యోగమాయ ప్రభావం వల్లనే, ఎందుకంటే భగవంతుడి యొక్క సంకల్పం వల్ల జరిగిందనమాట, రైట్? అలా. ఓకే, నెక్స్ట్ భగవద్గీత 10.23 ప్రకారం పర్వతాలలో కృష్ణుడి ప్రాతినిధ్యం ఏది? అందరూ మాక్సిమం రైట్ ఆన్సర్ ఇచ్చారు. మేరు శిఖరినామహం, రైట్? సో హిమాలయ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్. సో హరే కృష్ణ. చెప్పండి. నేను మాత్రం హిమాలయం అనే రాశాను, ఎందుకంటే శ్లోకం చదివేటప్పుడు శిఖరినామహం మేరుహు అని ఉంది కదండి. కరెక్ట్. అంటే నేను శిఖరాల ఎత్తు ప్రకారంగా మేరు పర్వతం అనుకున్నాను. హిమాలయం ఒకవేళ బహుశా మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు స్థావరాలు అలా అడుగుతారని అలా అనుకున్నాను. అందుకని శిఖరం ప్రకారంగా నేను మేరు అనుకుని హిమాలయం అని పెట్టాను అనమాట. అందుకనే నేను ఏం చేశాను, ఈ యొక్క ప్రశ్నలో 10.23 అని పెట్టాను. అవును, అవును. 10.23లో మేరు అని ఉంది. శ్లోకం ఆ నంబర్ హిమాలయంగా పెట్టాను ప్రభుజీ, నాకు గుర్తుకుంది. సో అందుకనే ప్రత్యేకంగా అంటే ఇక్కడ స్థావరానాం హిమాలయ, అది వేరే శ్లోకము, ఇంకా స్థావరంలో హిమాలయం అని చెప్పారు అక్కడ. ఓకే, ఎస్, నో ప్రాబ్లం, పెట్టుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ చాలా బాగుంది, క్వశ్చన్ పేపర్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ముందుకు వెళ్దాం ఇప్పుడు. నెక్స్ట్, యజ్ఞాలలో కృష్ణుని ప్రాతినిధ్యం ఏది? ఇది కావాలనే నేను ఇక్కడ ఇలా ఆప్షన్స్ పెట్టాను. చాలా మంది 5 అంటే ఇక్కడ ఓంకారము ఇదంతా పెట్టారు, అది కరెక్ట్ కాదు. ఎవరైనా చెప్తారా శ్లోకం ఏంటనేది? జపానాం జప యజ్ఞానం జప యజ్ఞోస్మి. ఎస్, యజ్ఞానాం జప యజ్ఞోస్మి. యజ్ఞాలలో నేను జప యజ్ఞము అని చెప్పారు. ఈ జప యజ్ఞము ఎక్కడ కూడా లేదు ఇందులో ఆప్షన్ లో, అందుకనే పైవేవి కావు అనేది రైట్ ఆన్సర్. ఓకే, నేను ఓంకారం ఇదంతా కూడా కావాలని ఇచ్చాను, కొంత కన్ఫ్యూజ్ అవుతారని.
ఎవరైతే కేర్ఫుల్ గా చదివి ఉంటారో వాళ్ళు గుర్తిస్తారు. యజ్ఞానాం జప యజ్ఞోస్మి అని కృష్ణుడు చెప్పారు. ఇంకా మనం చేసేది సంకీర్తన యజ్ఞము, హరే కృష్ణ మహామంత్ర జపము. చాలా మంది అంటారు కృష్ణుడు ఎక్కడ చెప్పారండి హరే కృష్ణ చాంటింగ్ చేయమని, జపం చేయమని? ఓకే, ఈ అధ్యాయంలో చెప్పారు. యజ్ఞానాం జప యజ్ఞోస్మి అని చెప్పారు. రైట్, అందుకని మేము ఫాలో చేస్తాం. నెక్స్ట్ శ్లోకం 16లో అర్జునుడు కృష్ణుని ఏమి వివరించమని రిక్వెస్ట్ చేశాడు? ఏం వివరించమన్నాడు? దివ్య విభూతుల గురించి వివరించమని చెప్పారనమాట. సో అందరూ రైట్ ఆన్సర్ మ్యాక్సిమం అందరు కూడా వెరీ గుడ్. శ్లోకాలు 16, 18లో అర్జునుడు ప్రశ్నల ప్రధాన భావం ఏంటి? అర్జునుడు ప్రశ్న అడిగారు, దయచేసి మీ విభూతులను విస్తరించండి, మిమ్మల్ని ఏ ఏ రూపాలలో నేను గుర్తుపెట్టుకోవచ్చు, మిమ్మల్ని ఏ విధంగా స్మరించవచ్చు, కానీ దాని వెనకాల భావం ఏంటి? ఎవరైనా ఎప్పుడు మనస్సులో కృష్ణుణ్ణి ఎలా స్మరించగలుగుతారో తెలుసుకోవడం కోసం. మీకు అందరు తెలుసు 9వ అధ్యాయంలో ఇంకా 10వ అధ్యాయానికి లింక్ ఏదైతే ఉందో అదే అనమాట. మన్మన భవ మద్భక్త మధ్యాజీమాం నమస్కురు. కృష్ణుడు 9వ అధ్యాయంలో ఏమని చెప్పారు లాస్ట్లో? ఎల్లప్పుడూ మీ మనసులో నన్ను స్మరించండి. అయితే అర్జునుడు ఇదంతా అడిగారు ఎందుకంటే మీరు అన్నారు కదా మనసులో స్మరించండి, కానీ మనసు భౌతిక స్థాయిలో ఉంది, మరి ఎలా ఇప్పుడు స్మరించడం మిమ్మల్ని అని అంటే, సరే ఈ భౌతిక జగత్తులో ఉండే వస్తువులని చూసి కూడా నన్ను స్మరించవచ్చు అని దాని గురించి అంతా కూడా డీటెయిల్గా చెప్పారనమాట. సో మ్యాక్సిమం రైట్ ఆన్సర్ వచ్చాయి ఇక్కడ. దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. సమస్త జీవులలో కృష్ణుడి పాత్ర ఏమిటి? అందరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటారు. చాలా చాలా సింపుల్. నెక్స్ట్, కృష్ణుడు తన మహిమలను అర్జునుడిని ఎందుకు వెల్లడించాడు? ఎందుకు? సో దానికి పాత్రత ఏంటి, అర్హత ఏంటి? ఎందుకంటే అర్జునుడు శుద్ధ భక్తుడు మరియు మిత్రుడు, రైట్? సో ఈ విషయం భగవద్గీతలో ఒక శ్లోకంలో ఉంటుంది. ఎవరు చెప్తారు? ఎందుకంటే అర్జునుడు భక్తుడు మిత్రుడు కాబట్టి కృష్ణుడు అంటున్నారు, నువ్వు నా భక్తుడవి, నువ్వు నా మిత్రుడవి, అందుకనే నేను ఈ జ్ఞానం నీకు చెప్తాను. ఏ అధ్యాయంలో ఉంది? ఏ శ్లోకం? సెకండ్ అధ్యాయం అనుకుంటా ప్రభుజీ. ఎక్కడ? 2వ అధ్యాయం అనుకుంటున్నాను. నో మాతాజీ, ఎవరైనా చెప్తారా? ఇంకా ట్రై చేయండి. థర్డ్ చాప్టర్ అనుకుంటున్నాను ప్రభుజీ. నో, థర్డ్ కాదు మాతాజీ, నో. ఇది 9th చాప్టర్ రాజగృహ యోగం అనుకుంటా. 7th అనుకుంటాను. నో, అది కాదు. నో. ఓకే, నేను శ్లోకం చెప్పనా? ఇప్పుడు గుర్తుపడతారా మీరు? భక్తోసిమే సఖా చేతి. చెప్పండి ఎక్కడుంది ఇది? సయేవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసిమే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఏ శ్లోకం అండి ఇది? ఏ అధ్యాయము? 6వ అధ్యాయమా ప్రభుజీ? 8th అనుకుంటాను. అయ్యయ్యో, శ్లోకం విన్న తర్వాత కరెక్ట్ చెప్పండి, కొంచెం చూసి చెక్ చేయండి. విన్న తర్వాత చెక్ చేసి చెప్పండి ప్లీజ్. స ఏవాయం మయా తేద్య. ఓకే, ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం. ఇది 4వ అధ్యాయంలో 3వ శ్లోకం, గుర్తుపెట్టుకోండి. చాలా క్లియర్ గా కృష్ణుడు ఏమంటున్నారు? భక్తోసిమే సఖా చేతి, నువ్వు నా భక్తుడవి, నువ్వు నా సఖావి, అందుకనే రహస్యం హేతదుత్తమం. ఈ భగవద్గీత అనే రహస్యాన్ని అర్జున నీకు చెప్తున్నాను, ఎందుకంటే నీ దగ్గర అర్హత ఉంది కాబట్టి. అర్హత ఏంటి? నా భక్తుడవి, నా మిత్రుడవి కాబట్టి. ఓకే, అది అర్హత. ఇక్కడ గొప్ప క్షత్రియుడు లేకపోతే కఠినమైన తపస్సు ఈ తపస్య, ఈ క్షత్రియతనము కానివ్వండి, నేను గొప్ప బ్రాహ్మణుణ్ణి, లేకపోతే డబ్బు, హోదా, ఇదంతా అర్హత కాదు యాక్చువల్గా. అసలైన అర్హత ఏంటి? భక్తి భావము, ప్రేమ భావము. అది శ్లోకం 39 ప్రకారం సమస్త సృష్టి కారణాలలో కృష్ణుడు ఎవరు? బీజ ప్రదాత. అవునా? చాలా చాలా క్లియర్గా చెప్పారు 39 శ్లోకంలో. మీరందరూ చూసుంటారు. సమస్తానికి నేను బీజ ప్రదాతని, సీడ్ గివింగ్ ఫాదర్. చాలా మంది ఇందులో రాంగ్ ఆన్సర్ చేస్తారు, సర్వాధిపతి అని, రైట్? ఇంకా వేరే ఒక చోట కృష్ణుడు చెప్పారు నేను బీజ ప్రదాతని అని. ఎక్కడ చెప్పారు? ఆ రోజు శ్లోకంలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుందా? సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యః తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రదపితః. అహం బీజ ప్రదపిత. చాలా క్లియర్ గా చెప్పారు అక్కడ కూడా. ఓకే, శ్లోకం 42లో కృష్ణుడు ఏమి నిర్ధారించుకున్నాడు? రైట్. సో ఇక్కడ చాలా మంది రాంగ్ ఆన్సర్స్ రాశారు, రైట్?
సో 42లో ఏం చెప్పారు? నేను కావాలని ఇది కన్ఫ్యూజింగ్ గా పెట్టాను. మాక్సిమం రాంగ్ ఆన్సర్స్ వచ్చాయి ఇక్కడ. ఇక్కడ 42లో ఏం చెప్పారు? 42లో నా ఒక్క అంశము ద్వారా నేను ఈ సమస్త విశ్వమంతా కూడా నేను దాన్ని పోషిస్తున్నానని చెప్పారు. అన్నిటికీ అంటే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో సమస్త విభూతులు నా నుండే ఉద్భవించాయి, అది 42లో లేదు, రైట్? అది ఎందులో ఉంది? 41లో ఉంది. సో 42లో ఏముంది? ఏకాంశేన స్థితో జగత్, ఒక్క అంశము ద్వారా నేను ఈ పూర్తి జగత్ అంతా దాన్ని నేను పోషిస్తున్నాను, అందులో స్థితుడినై ఉన్నానని చెప్పారు. ఓకే, నెక్స్ట్. కృష్ణుడు ఎవరి బీజ ప్రదాత? సమస్తముకు, రైట్? దేవతలు, మనుష్యులు అందరికీ కూడా ఆయన బీజప్రదాత. కృష్ణుని విభూతులను అర్థం చేసుకోవడానికి సులభమైన మార్గం ఏమిటి? భక్తి యోగంలో నిమగ్నం కావడం. చాలా మంది పైవన్నీ రాశారు. తపస్య, ఇంకా వేదాల అధ్యయనము, ఇది మార్గాలు ఓకే, కానీ సులభమైన మార్గం కాదు. వేదాల అధ్యయనం సులభం కాదు, తపస్య చేయడం సులభం కాదు, కానీ భక్తి యోగం చేయడం చాలా సులభం. సో అందుకని ఇది రైట్ ఆన్సర్. ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకున్న తర్వాత మనం ఏం తెలుసుకోవాలి? కృష్ణుడే పరమ పురుషుడు మరియు సమస్త విభూతులకు మూలము అని తెలుసుకోవాలి. సో నెక్స్ట్ టైం మనకు ఎక్కడైతే ఈ లోకంలో విభూతులు కనిపిస్తాయో అప్పుడు ఆ విభూతులను చూసి మనకు కృష్ణుడి యొక్క స్మరణ రావాలి. సో అది ఈ అధ్యాయం అన్నమాట, ఉద్దేశం. థ్యాంక్ యూ, అందరు చాలా బాగా రాశారు, వెరీ హ్యాపీ. ఇంకా మనము పై వచ్చే క్లాస్లో రేపు కలుద్దాం. అప్పటిదాకా విరామం. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాద్కి జై, శ్రీకృష్ణ భగవానికి జై. ఇది మళ్ళా అందరూ డిస్ప్లే చేస్తారండి క్వశ్చన్ ఆన్సర్లు నేను చూసుకోవడానికి? నేను గ్రూప్ లో పెడతానండి, గ్రూప్ లో ఆన్సర్స్ తో సహా పెడతాను, మీరు చూసుకోండి. థ్యాంక్ యూ. అలాగే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ.